హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే చూడండి, ఈ బ్లౌజ్ వచ్చేసి మొన్న కటింగ్ వీడియో అయితే చూపించానండి. అలాగే ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ వీడియోని అప్లోడ్ చేశానండి మన ఛానల్లో. ఈ బ్లౌజ్ వచ్చేసి నేను శనివారం రోజైతే కావాలంటే స్టిచ్ చేసి ఇచ్చానండి. ఇంకా వాళ్ళు శనివారం రోజు ఆదివారం రోజు వేసుకొని మళ్ళీ నాకు సోమవారం అయితే తెచ్చి ఇచ్చారండి. సోమవారం రోజు వచ్చేసి చూడండి, నాకు వచ్చేసి మళ్ళీ 2 జాకెట్లు అయితే తెచ్చిచ్చారండి. 2 జాకెట్లు 2 చీరలు అయితే తెచ్చారు చూడండి. ఇంకా నేను తెచ్చి ఇయ్యగానే ఇంకా లైనింగ్స్ అయితే నీళ్ళల్లో నానబెట్టానండి. ఇంకా తర్వాత నేను స్టిచ్ చేసిన బ్లౌజే మళ్ళీ ఆల్తికి అయితే ఇచ్చారు చూడండి. చాలా పర్ఫెక్ట్గా ఉంది అక్క, చాలా బాగుంది, ఫిట్టింగ్ అయితే సూపర్గా ఉంది అని చెప్పి ఇంకా ఇదే ఆల్తి ఇచ్చారండి. కొంచెం పొడవు అయితే పెంచమన్నారు బ్యాక్ సైడు. ఇంకా ఆమె చాలా ఎప్పుడు అంతేనండి, ఎప్పుడు ఇచ్చిన బ్లౌజ్ ఇచ్చినా అంతే, పొడవు పెట్టక్క అని అంటూనే ఉంటుంది. ఇంకా 15 ఇంచులు వచ్చిన బ్లౌజ్ ఇంకా కింది కంటే ఇంకా అది ఓవర్ అయిపోతుంది అని చెప్పాను. ఇంకా సరే అక్క 15 ఇంచులు అన్న పెట్టు మినిమం అని చెప్పింది. సరే అని చెప్పాను. ఇంకా ఆ తర్వాత చూడండి, లైనింగ్ వచ్చేసి ఇలా నీట్గా సర్దుకోవాలండి. సర్దుకున్న తర్వాత నేను కటింగ్ చూపించిన విధంగా అయితే కటింగ్ చేసుకోండి. చూడండి, ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ వచ్చేసి ఖర్చులతో కలిపేసి లూజ్ అయితే ఈ విధంగా చూసుకోవాలండి. ఒక సైడ్ నుంచి మొత్తం ఖర్చులతో కలిపేసి మనం నడుము లూజ్ అయితే చూసుకోవాలండి. నడుము లూజ్ చూసుకునేటప్పుడు మనం వచ్చేసి ఒక 2 ఇంచులు పైకి అయితే బ్యాక్ సైడ్ ఫోల్డింగ్ చేసి మనం హేమింగ్ పట్టి కన్నా కొద్దిగా పైకి పట్టుకొని బ్యాక్ సైడ్ మొత్తం నడుము లూజు ఖర్చులతో కలిపేసి లూజ్ అయితే చూసుకున్న తర్వాత ఎగస్ట్రా క్లాత్ అయితే కటింగ్ చేసేయండి. కటింగ్ చేసిన తర్వాత ఇంకా మనం నడుము లూజ్ చూసుకున్న క్లాత్ వచ్చేసి విడదీసి ఇలా అడ్డంగా ఫోల్డింగ్ చేయండి. అడ్డంగా ఫోల్డింగ్ చేసిన తర్వాత ఈ విధంగా వీడియోలో చూపించే విధంగా నీట్గా అయితే సర్దుకోండి. ఆ తర్వాత ఇక్కడ హెచ్చు తగ్గులు అనిపిస్తే కటింగ్ చేసుకోండి. ఈ విధంగా నీట్గా కటింగ్ అయితే చేసేయండి. మీకు ఇంట్లో ఉండి టైలరింగ్ అయితే నేర్చుకోవచ్చండి, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీకు ఏమైనా డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. ఈ విధంగా నీట్గా సర్దుకోండి. కింది సైడ్ వచ్చేసి మనం హెమ్మింగ్ పట్టి వైపు వచ్చేసి ఒక 1/2 ఇంచు మార్కింగ్ అయితే చేసుకోవాలండి. అక్కడ నుంచి చూడండి, ఈమె కొద్దిగా పొడవు పెంచమనింది కదా, అందుకని నేను ఒక 1/2 ఇంచు ఎగస్ట్ అయితే పెట్టుకున్నానండి. పెట్టుకొని పైన మనకు షోల్డర్ మీద కుట్టు ఎక్కడికి వస్తుందో చూసుకొని చూడండి, ఇక్కడికి కుట్టు అయితే వచ్చిందండి. ఆ తర్వాత మనం ఖర్చుకు ఒక 1/2 ఇంచు పైకి అయితే మార్కింగ్ చేసుకొని ఇంకా మనకు పైన కనిపిస్తున్న క్లాత్ ఉంది చూసారా, ఆ క్లాత్ను ఇలా ఫోల్డింగ్ చేయాలి. చూడండి, వీడియోలో చూపించే విధంగా ఈ విధంగా ఫోల్డింగ్ చేసేయండి. ఫోల్డింగ్ చేసి ఇంకా నీట్గా అయితే సర్దుకోండి. అంతేనండి, చాలా సింపుల్గా మనము బ్లౌజ్ కటింగ్ అయితే నేర్చుకోవచ్చు. మీరు మైండ్లో ఎక్కించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి మనం ఆల్తీ బ్లౌజ్కి చూడండి, ఇది స్ట్రైట్ కటింగ్ అండి. ఆల్తీ బ్లౌజుకు నీట్గా మడత వేసుకోండి. ఫ్రంట్ పార్ట్ పైకి వచ్చే విధంగా మడత వేసుకోండి. మడత వేసుకున్న తర్వాత నీట్గా సర్దుకొని మనకు నెక్ ఎంత అయితే వస్తుందో ఆమెన మార్కింగ్ వేసుకోవాలండి. నీట్గా సర్దుకోండి. సర్దుకున్న తర్వాత నెక్ ఎంత అయితే వస్తుందో ఆమెనే మనం మార్కింగ్ అయితే వేసుకోవాలండి. ఈ విధంగా మార్కింగ్ వేసుకోండి. మీకు చూపిస్తాను చూడండి, కనపరావడం లేదేమో. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ దగ్గర అండి, షోల్డర్కి వచ్చేసి చూడండి, అటు సైడ్ ఒక 1/2 ఇంచు ఇటు సైడ్ ఒక 1/2 ఇంచు ఎగస్ట్రా మార్కింగ్ వేసుకోండి. ఆ తర్వాత చూడండి, సంఖ భాగంలో వచ్చేసి ఇక్కడ మనకు కుట్టు వస్తుందండి. కుట్టు దగ్గర ఒక మార్కింగ్ వేసుకోండి. అలాగే పైకి అయితే ఒక మార్కింగ్ వేసుకోండి. మనం స్టిచ్ చేసేసరికి మనకు కింది కుట్టుకు వచ్చేస్తుంది, ఓకేనా. ఆ తర్వాత మనం ఆల్తీ బ్లౌజుకున్న కుట్టు వచ్చేసి కింది కుట్టు కాడికి పెట్టుకొని కింద చూడండి సైడ్ జాయింట్ వైపు క్రాస్ పట్టి దగ్గరికి ఒక కుట్టు దగ్గరికి ఒక మార్కింగు, అలాగే కిందికి ఒక మార్కింగ్ అయితే వేసుకోండి. సంఖ భాగంలో అయితే పైకి వేయాలండి. కింది వైపు క్రాస్ పట్టి దగ్గర అయితే కిందికి మార్కింగ్ వేయాలండి. సంఖ భాగంలో పైకి మార్కింగ్ వేస్తే క్రాస్ పట్టి దగ్గర వచ్చేసి కిందికి మార్కింగ్ వేసుకోవాలి. ఆ తర్వాత ఉక్సులు పట్టి దారాల పట్టి వైపు షేప్ పట్టి దగ్గరికి ఫోల్డింగ్ చేసుకొని ఒక 1/2 ఇంచు ఎగస్ట్ అయితే పెట్టుకోండి. ఆ తర్వాత మెయిన్ డాట్ పొడవు కోసం చూడండి,
ఇక్కడ పైన షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకొని ఖర్చు కోసం అక్కడ నుంచి మెయిన్ డాట్ అయితే చూసుకొని మెయిన్ డాట్ ఎక్కడికి వస్తుందో ఒక 1/2 ఇంచు కిందికి మార్కింగ్ చేసుకొని ఈ విధంగా షేప్ అయితే మార్కింగ్ చేసుకోవాలండి. ఆ తర్వాత సంఖ భాగంలో ఇలా డబ్బా బాక్స్ అయితే వేసేయండి. రౌండ్ షేప్ అయితే మార్కింగ్ చేసేయండి. ఇంకా మనం ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా కటింగ్ అయితే చేసుకోవాలండి. మనకు టేప్తో పని లేకుండా చాలా సింపుల్గా మనం కటింగ్ అయితే చేసుకోవచ్చండి. ఒక్క 10 నిమిషాల్లో మనం బ్లౌజ్ కటింగ్ అయితే చేసుకోవచ్చు. చూశారు కదా ఎంత సింపుల్గా మనం కటింగ్ అయితే చేసామో. ఇంకా ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ సైడ్ నెక్ అయితే మార్కింగ్ చేద్దామండి. అందుకోసం ఫ్రంట్ పార్ట్ను ఈ విధంగా ఫోల్డింగ్ చేసేయండి. ఫోల్డింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం కింద సైడ్ మార్కింగ్ చేసినాం కదా, అక్కడ నుంచి మనం పైకి నెక్ ఎంత ఈపు ఎంత వస్తుందో చూసుకొని ఒక 1/2 ఇంచు పైకి అయితే మార్కింగ్ చేసుకోండి ఖర్చు కోసమని. ఇంకా కింద ఎడల్పు వచ్చేసి నేను 2.5 దగ్గర 3 ఇంచుల దాకా ఎడల్పు అయితే తీసుకున్నానండి. ఇంకా స్ట్రైట్గా ఇలా లైన్ మార్కింగ్ చేసుకొని ఇంకా రౌండ్ నెక్ అయితే కటింగ్ చేస్తున్నా చూడండి. ఇవి అన్నీ రౌండేనండి, మోడల్స్ అయితే ఏముండవు. రౌండ్ నెక్కే కటింగ్ చేస్తున్నా. పైపింగ్ అయితే వేపించుకుంటుంది ప్రతి ఒక్క బ్లౌజుకు, హ్యాండ్కు అలాగే నెక్కు పైపింగ్ అయితే కంపల్సరీ కావాలండి. ఇంకా ఉక్సులు పట్టి దారాల పట్టి వైపు ఓపెన్ చేశాను, అలాగే షోల్డర్ మీదకుని ఓపెన్ అయితే చేస్తున్నా చూడండి. అంతేనండి, చాలా సింపుల్ అండి బ్లౌజ్ కటింగ్ అయితే. ఇప్పుడు వచ్చేసి మనము షేప్ పట్టి కోసం చూడండి, మనకు కింది సైడ్ మనకు క్లాత్ మిగులుతుంది కదా, ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసిన తర్వాత క్లాత్ అయితే మిగులుతుందండి. ఆ క్లాత్ని మనం ఇలా ఫోల్డింగ్ చేసుకొని మనకు కావాల్సిన సైజులో మనం షేప్ పట్టి అయితే కటింగ్ చేసుకోవచ్చండి. తర్వాత వచ్చేసి ఇప్పుడు హ్యాండ్ కోసం అయితే చూడండి 4 ఫోల్డింగ్ అయితే చేసుకున్నానండి. అలాగే ఓపెన్ ఉండేది మనకు ఆపోజిట్ ఉండాలా, ఫోల్డింగ్ ఉండేది మన వైపుకు ఉండాలండి. తర్వాత వచ్చేసి నేను హ్యాండ్ పొడవు వచ్చేసి 7 ఇంచులు అయితే పెడుతున్నాను చూడండి. ఇది వచ్చేసి పైన బఫ్ వస్తుందండి మనకు. ఆ తర్వాత 7 ఇంచుల దగ్గర నుంచి మళ్ళీ 4 ఇంచులు పైకి అయితే మార్కింగ్ చేశానండి. కింద నుంచి 7 ఇంచులు పైకి 4 ఇంచులు అండి, మొత్తం మనకు 11 ఇంచులు అయితే వచ్చింది. ఇంకా ఆ తర్వాత ఈ 7 ఇంచుల దగ్గర ఇలా చూడండి స్ట్రైట్గా ఈ విధంగా మార్కింగ్ అయితే చేయండి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత డౌన్ కోసం చూడండి, హ్యాండ్ డౌన్ కోసం 3 ఇంచుల దగ్గరికి డౌన్గా అయితే మార్కింగ్ చేశానండి. ఇంకా ఆ తర్వాత వచ్చేసి మనం హ్యాండ్ లూజ్ వైపు చూడండి ఆల్తి బ్లౌజ్ తీసుకొని మనం ఖర్చులతో కలిపేసి మార్కింగ్ అయితే చేయాలండి. ఈ విధంగా మార్కింగ్ చేసి హ్యాండ్ షేప్ అయితే మార్కింగ్ చేసుకోవాలండి. ఇలా అంతేనండి, ఇలా హ్యాండ్ షేప్ మార్కింగ్ చేసుకొని ఇక్కడ చూడండి మనం 4 ఇంచులు తీసుకున్నాం కదా, పొడవు వచ్చేసి ఎడల్పుకుని 4 ఇంచుల దగ్గరికి ఇలా మార్కింగ్ చేసుకొని ఇలా ఒక లైన్ డ్రా చేసుకోండి. బాక్స్ షేప్ వచ్చే విధంగా మార్కింగ్ చేసుకొని అందులో మనం ఇలా రౌండ్ సర్కిల్ అనేది ఇచ్చుకుంటే మనకు బఫ్ హ్యాండ్ని వచ్చేస్తుందండి. చాలా సింపుల్ అండి ఈ హ్యాండ్ కటింగ్ని. లుక్ని సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. ఈ విధంగా రౌండ్ షేప్ వచ్చే విధంగా మార్కింగ్ చేసుకొని ఇంకా కటింగ్ అయితే చేసేయండి. ఈ విధంగా కటింగ్ చేసేయండి. ఆ తర్వాత వచ్చేసి మనం ఇక్కడ ఒక ఖర్చు పైన ఒక ఖర్చు అయితే వేసుకోవాలండి. చూసారు కదా, ఇంకా మనకు బ్లౌజ్ అయితే మొత్తం అయిపోయిందండి. ఇప్పుడు మెయిన్ క్లాత్ చూడండి, మెయిన్ క్లాత్ మనకు ఎటువైపు సరిపోతుందో ముందు చూసుకోవాలండి. చూసుకొని మనం నీట్గా ముందు అన్ని పాగాలు ఇలా వేసుకొని మనకు సరిపోతుందో లేదో చూసుకొని కటింగ్ అయితే చేయాలండి. ఇప్పుడు నేను చూడండి ఎలా అయితే వేసుకున్నానో ఆ విధంగా వేసి చూసుకొని కటింగ్ అయితే చేసుకోండి. అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా మనం బ్లౌజ్ కటింగ్ అయితే చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, ఫాలో అవ్వండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కు షేర్ చేస్తూ ఉండండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం కామెంట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.